నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర దవనం. ఈరోజు మన వంట వచ్చేసి కొరమీన్ చేపల పులుసు అనమాట. నాకు ఇంతకు మించి నీట్గా రాదు దీని పేరైతే, మీరే అర్థం చేసుకోవాలా. కొరమీన్ చేపల పులుసు అదన్నమాట. ఇంతకీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే మా అమ్మ వాళ్ళ నుంచి మా ఊరు వస్తుంటే ఇక్కడ అగ్రహారంలో కొరమీన్ చేపలు అమ్ముతారనమాట. నాకు ఎందుకో చూడంగానే తినాలనిపించింది, తీసుకున్నా. అసలు దీన్ని ఎప్పటి నుంచో రుచి చూడాలనేది నా కోరిక అనమాట. మొత్తం మీద ఈరోజు అయితే చేపలు తెచ్చి మా అత్తకి ఇచ్చినానమాట, బాగు చేసి ఇవ్వమని. ఆమె ఎందు మరి చేతగాని దానిలాగా అది చేపలు చేతిలో నుంచి అది జారి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోకుండా అట్లా ఉంది. ఎందుకు కొంచెము ఇబ్బందిగా ఫీల్ అయిందేమో మా అత్త అనిపించింది. చాలా బాగా చేస్తుంది కానీ ఈసారి చేయలేకపోయింది. ఎందుకనో మరి నా వల్ల కావట్లేదమ్మా, నువ్వే చేయమనింది అనమాట. ఇంక నెక్స్ట్ నేను వచ్చిన ఇంకా బాగు చేయడానికి. నేనైతే చాకుబెట్టి ఆ పొలికంత ముందు బూడిదేసి నీట్గా రుద్దిన, జూమ్ అంతా పోయేలాగా. బూడిదేసి రుద్దినమంటే జూమ్ ఏమి ఉండదు, పూర్తిగా వెళ్ళిపోద్ది. ఇంక నేను చాకుబెట్టి ఆ పొలికంతా తీసేసిన. అవి నీళ్ళు పోస్తూ ఉండిండు, నేను బాగు చేస్తూ ఉన్నా. 2 చేపలు వచ్చినాయి అనమాట. కిలోన్నర ఏమో ఉన్నాయి. ఆ 2 చేపలు ఎన్ని ఉంటే అంతే తీసుకున్నాం మేము. ఇంక ఎక్స్ట్రా తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు అన్నట్టు. ఈ విధంగా స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి బాగా నీట్గా అంటే పులికంతా తీసేయాలి. నేను చేపలు బాగా నీట్గా అంటే బాగు చేసిన, చాలా చేపలు బాగు చేసినా కానీ వీటికున్నంత జోమ్ అయితే మిగతా చేపలకు ఉండదనమాట. గండెలు, రవ్వలు, పక్కెలు ఇలాంటి వాటికి ఇంత జోమ్ ఉండదనమాట. బురద మట్టి మీద దీనికే ఎక్కువ ఉందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. ఈ విధంగా అంతా నీట్గా బాగు చేస్తూ ఉన్నాను అనమాట. బూడిదేసి రుద్దిన తర్వాత పులికంతా తీసేసినా కదా, ఆ తర్వాత ఉప్పేసి బండకేసి బాగా రుద్దుతున్నా. జోమంతా పోయేలాగా రుద్దుకొని బాగు చేసుకోవడమే. నాకు ఊహ తెలియక ముందు నేను తిన్నానేమో నాకు తెలియదు, కానీ చేపల కూర ఊహ తెలిసి నాకైతే మాత్రం నేను అస్సలు తినలేదు. ఎప్పుడు చేపలు చూడటమే కానీ, కొరమేన్ చేప వరకు చూడటమే కానీ నేను అసలు ఎప్పుడు అంటే రుచి చూడలేదు అన్నట్టు. అప్పుడు నా చిన్నప్పుడు మరిమేన్ బాయ్ అని ఉండేది మా అమ్మ వాళ్ళ ఊరిలో. ఆ బాయిలో మాత్రమే దొరికాయి అనమాట ఈ చేపలు. అయితే మా నాన్న ఒకసారి తెచ్చిండు. కాకపోతే నేను తిన్నానా తినలేదా, అసలు దీని రుచి ఎట్టుంటుంది అని చాలా గుర్తు చేసుకున్నాను నేను. కాకపోతే గుర్తు రాలేదు. నాకు ఊహ తెలిసినా కూడా చాలామంది అక్కడికే పోయి కొరమేన్ చేప పట్టుకొచ్చేవాళ్ళు అనమాట. బావిలో బాగా నీట్గా నీళ్ళు ఉంటాయి కదా, పైకి భలే కానొచ్చేయి. అదొక పనిగా పోయి చూసేవాళ్ళం మేమైతే. మొత్తం మీద ఇది విధంగా క్లీన్ చేసుకొని అటుపక్క ఇటుపక్క ఉన్న సైడ్లన్నీ ఆ తోకలు అవన్నీ కోసేయాలి. తోకలన్నీ కోసుకుంటేనే అవన్నీ నీట్గా కోస్తేనే బాగుండిద్ది. కొంతమంది సగం సగం కోసేస్తారు, అలా వేసుకోవద్దు. తలకాయ అయితే నేను అటుపక్క ఇటుపక్క ఇట్లా బొచ్చులాగా ఉంటుంది కదా, అది పూర్తిగా తీసేసి మధ్యలో భాగం వరకే తీసుకున్నాను అనమాట. ఈడ మేము ఆడ నీడ ఉందని చెప్పి ఆ చెట్టు కింద కూర్చుంటే కొంచెం ఇరికిరిగ్గా ఉంది, అంత ఫ్రీగా లేదనమాట. అదే మేము డైలీ చేపలు దమ్ముకుండే కాడైతే బాగుండేది, ఇబ్బంది లేకుండా. చెట్టు నీడు కోసం ఎండకి భయపడని చెప్పి అలాగా. ఇంకా లోపల ఉన్న తలకాయ అంతా తీసేసిన తర్వాత లోపల ఉన్న పొట్ట బయటికి తీసేయాలి నీట్గా. దీంట్లో జనగుడ్లు కూడా ఉన్నాయి, అదే చేపగుడ్లు కూడా ఉన్నాయి. కాకపోతే అది చిన్నగా ఉన్నాయి. పక్కిలక గండిలకో మరి ఏ చేపకో రవ్వకో కానీ వాటి మూటల్లో దానికి అచ్చం గుడ్డే ఉంటుంది. ఎంత గుడ్డు ఉండిద్దో, దీనికైతే అంత లేదు, కొంచెం కొంచెంగా ఉందన్నమాట. మా అత్త ఎంత సైజు కట్ చేయి అది ఇది అని చెప్తుంది పక్క నుండి. ఈ చేపల కూర అయితే నాకు అస్సలు చేత కాదు. ఇప్పుడు మా అత్త స్టైల్లోనే చేపల కూర అనమాట. చేపలు సైజుని బట్టి కూడా రుచి మారుద్దంట, మా అత్త చెబుతుంది, నేను చేస్తున్నా. అది నా సొంత పెత్తనం కాదు ఇక్కడ. ఈ విధంగా అన్ని ముక్కలు కోసుకొని ఇప్పుడు దీంట్లో సరిపోయినంత ఉప్పేసి, అంటే కళ్ళు ఉప్పేసి బాగా రుద్ది 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 కడగాలి. ఇంకా ఆడ ఏమన్నా జోములాగా అలా ఉందంటే అదంతా బావాలన్నమాట.
మన చేతికి బంకగా జోన్గా తగలకుండా ఎప్పుడైతే నీళ్ళు ఉంటాయో అప్పుడు చేపలు నీట్గా వచ్చినట్టుగా. ఇంకా అట్టే జిడ్డుగా అట్ట తగులుతుంటే మాత్రం ఇంకా అసలు అంటే చేప నీట్గా క్లీన్ అవ్వలేదని అర్థము. దీనికైతే నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు మధ్యలో ఒకే ఒక్క ముళ్ళు ఉంది. నేను ముళ్ళుల కోసం చేపలు తినటం నాకు నచ్చదు అసలుకి. అలాంటిది అయినా కొరమేను చేప రుచి చూడాలని చెప్పి నేను తెచ్చినా అని చెప్పినా కదా. నేను ఒక ముక్క వేసుకున్నా ఫస్ట్. ఒక ముక్క వేసుకొని చూస్తే ఒకటి మధ్యలో ముళ్ళు ఉందనమాట. ఇంకా గిజిగాడు గూడాలు ఉంటాయి, మిగతా చేపలకి నిండగా ఉంటాయి. అలా తీసి తినాలంటే నాకు భలే ఇసుకు పుట్టుద్ది. అలాంటిది చేపకు అసలు ముళ్ళు లేకపోతే అబ్బా నిజంగా నాకు భలే బాగా అనిపించింది. ఈ విధంగా బాగా 4-5 సార్లు నీట్గా కడిగేసినాను అనమాట. చేపలు కడగటంలో మాత్రం నేను మంచిగా కడుగుతాను అనమాట. టాలెంటెడ్. ఇంకా అయిపోయింది కడగటం. లాస్ట్ ఫైనల్ అనమాట. నీట్గా కడిగేసిన మొత్తం అన్నీ. ఎంత ఓపికగా మనం చేపలు నీట్గా కడుక్కుంటామో తినేటప్పుడు అంత రుచిగా కూర వస్తుంది అనమాట. ఏదో ఆద్రా తొందరగా కడుక్కొని వచ్చినామంటే ఇంక తిన్నట్టే ఉండిద్ది. ఇదన్నమాట. ఇంక మనం వంట చేసుకుంటే కుండలోనే తెచ్చేసుకున్నా నేను. దీంట్లో ఒకటి ఉల్లిగడ్డ, ఒకటి టమాటా. నేను రెండు తెచ్చిన వేయాలని. చేపల కూరలో అన్నీ చేయకూడదంట. ఒక్కటే ఎర్రగడ్డ 2 చేపలకి, 1.5 కిలో చేపలకి 1 ఎర్రగడ్డ, 1 టమాటానే. ఎర్రగడ్డ అయితే ఈ విధంగా కోసి దాంట్లో వేసిన అనమాట నేను. చింతపండు ఒక నిమ్మకాయ, మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం చేపలు తెచ్చుకున్నామంటే చింతపండు నానబెట్టి ఉంచుకున్నామంటే మనం చేపలు రెడీ చేసుకునేలేకి ఆ చింతపండు నానిపోద్ది. ఇంతకుముందు అల్లం పేస్ట్లు, గరం మసాలాలు అంటే బయట నుంచి చేపలు ఫిష్ మసాలా ఇదంతా యాడుంది? లేదు అసలు. దీంట్లో మసాలాలు ఏమేస్తారు? తెల్లగడ్డ, ఇంకా ధనియాలు, కొంచెమంత జీలకర్ర, గసగసాలు, చెక్క, మొగ్గ. దీంట్లో తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారానికి తగ్గట్టుగా కారం అన్నమాట. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. ఎక్కువైతే తీయలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఒక్కటి గమనించగలరు. నూనె వేయకుండా ఇదంతా బాగా ఇలాగా ఎగరేస్తే ముక్కలన్నిటికీ సమానంగా ఈ ఉప్పు, కారం ఇదంతా పట్టుకుంటుంది అనమాట. ఎందుకన్నా మా ఊరికాడ మా అత్తల ఇంటికాడ కూర చేస్తే సాల్ట్ ఉప్పు వేయరనమాట, కల్లుప్పే వేస్తారు. ఎందుకు ఏంటి అన్నదైతే రీజన్ నాకు తెలీదు, కానీ కల్లుప్పే వాడతారు. తగినంత నూనె వేసుకొని మళ్ళీ సేమ్ అలాగే ఎగరేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును మాత్రం పిసికి ఆ రసాన్ని తీసి ఈ ముక్కలు కొంచెం బయటకు కానొచ్చేలాగా కొంచెం మునిగేలాగా పోసుకోవాలి. ఈ నీళ్ళు సరిపోతాయి అన్నమాట. పులుసు పోసుకున్న తర్వాత మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఇంకా ఎక్స్ట్రా అంటే చేయగడిగే మందం పోసినాం మేము అంతే. ఈ విధంగా కొంచెంగా ముక్కలు బయటకు కానొచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోవడమే. ఇంక పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమే. కరివేపాకు చెట్టు ఉంది, దాన్ని మళ్ళీ అంటే కొయ్యడం ఎందుకులేని రెమ్మ అంటే దాంట్లో వేసేసిన. పొయ్యి మీద పెట్టి అటు పోయి ఇటు వచ్చేసరికి మా అత్త మసాలా కూడా వేసేసింది అనమాట. ఇందాక నేను మసాలా తెచ్చినా కదా, అప్పటికప్పుడు నూరి వేస్తుంది అనమాట మసాలా పొడి. ముందు నూరు పెట్టుకుని ఉన్నది కూడా వేయము మేము, అప్పటికప్పుడు నూరుకోవడం వేయడమే ఉండదన్నమాట. ఇప్పుడు చేపల కూర అయితే రెడీగా ఉంది. రుచి చూసి నేను చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నదే. రుచి అయితే మాత్రం ఫుల్లులే, వేరే లెవెల్ ఉంది. వీడియో తీసిన తర్వాత 3 నెలల తర్వాత ఈ వీడియో పెడుతున్నా కాబట్టి నేను అందుకే రుచి చెబుతున్నా ముందుగానే. ముక్క చెదిరిపోకుండా వేసుకోవడం పెద్ద ఇదబ్బా. ముందు ఒక ముక్క వేసుకున్న ఊరక వీడియో కోసం టేస్ట్ చూసి చెప్దామని. ఆ తర్వాత మొత్తం నేను 4-5 ముక్కలు నేనే తినేసినాను అనమాట.
నిజంగా కొరమీన చేప టేస్ట్ అయితే మంచి, అసలు సూపర్ అంటే సూపరు. నిజంగా నాకు భలే బాగా నచ్చింది. కాకపోతే మనం కొనేటట్టు తినేటట్టు లేవన్నమాట, అంత రేటు ఉంది. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తిని ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్.